ఫిబ్రవరి 11, 2026 నాటి కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన బహుళైచ్ఛిక ప్రశ్నలు, ఎంసీక్యూస్, వాటి సమాధానాలు మరియు వివరణలు. 1. ఇండియా నెదర్లాండ్స్ హైడ్రోజన్ ఫెలోషిప్ ప్రోగ్రాం ఏ రంగానికి సంబంధించినది? ఏ. గ్రీన్ హైడ్రోజన్ మరియు క్లీన్ ఎనర్జీ. బి. వ్యర్థాల నిర్వహణ. సి. అంతరిక్ష పరిశోధన. డి. వ్యవసాయ సాంకేతికత. సమాధానం ఏ. గ్రీన్ హైడ్రోజన్ మరియు క్లీన్ ఎనర్జీ. భారత శాస్త్ర సాంకేతిక విభాగం డిఎస్టి మరియు నెదర్లాండ్స్ కలిసి గ్రీన్ హైడ్రోజన్ రంగంలో పరిశోధనలను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. 2. బడ్డీ స్క్వాడ్రన్ అనే ఉమ్మడి వైమానిక వ్యాయామం ఏ రెండు దేశాల మధ్య జరిగింది? ఏ. భారత్ మరియు జపాన్. బి. అమెరికా మరియు భారత్. సి. దక్షిణ కొరియా మరియు అమెరికా. డి. జపాన్ మరియు ఆస్ట్రేలియా. సమాధానం సి. దక్షిణ కొరియా మరియు అమెరికా. వివరణ: దక్షిణ కొరియా మరియు అమెరికా దేశాల వైమానిక దళాల మధ్య ఒసాన్ ఎయిర్బేస్ వద్ద ఈ ఉమ్మడి వ్యాయామం నిర్వహించబడింది. 3. ఫిబ్రవరి 2026లో భారత్ ఏ దేశానికి $175 మిలియన్ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది? ఏ. మాల్దీవులు. బి. శ్రీలంక. సి. మారిషస్. డి. సీషెల్స్. సమాధానం డి. సీషెల్స్. వివరణ: ప్రధాని మోదీ మరియు సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మినీ మధ్య చర్చల అనంతరం సామాజిక గృహ నిర్మాణం వంటి రంగాల కోసం ఈ ప్యాకేజీని ప్రకటించారు. 4. అష్టలక్ష్మీ దర్శన్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం ఏ మంత్రిత్వ శాఖ యొక్క చొరవ? ఏ. ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ. బి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. సి. పర్యాటక శాఖ. డి. క్రీడల మంత్రిత్వ శాఖ. సమాధానం ఏ. ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ విజన్ కింద ఈశాన్య రాష్ట్రాల సంస్కృతిని ఇతర ప్రాంతాల విద్యార్థులకు పరిచయం చేయడానికి ఈ కార్యక్రమం రూపొందించబడింది. 5. 2026 ఆసియా రైఫిల్ పిస్టల్స్ ఛాంపియన్షిప్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో బంగారు పతకం సాధించిన వారు ఎవరు? ఏ. అభినవ్ బింద్రా మరియు మను భాకర్. బి. అర్జున్ బాబుటా మరియు ఎలావెనిల్ వలరివన్. సి. గగన్ నారంగ్ మరియు అపూర్వి చండీలా. డి. సౌరభ్ చౌదరి మరియు యశస్విని దేశ్వాల్. సమాధానం బి. అర్జున్ బాబుటా మరియు ఎలావెనిల్ వలరివన్. న్యూఢిల్లీలో జరిగిన ఈ ఛాంపియన్షిప్లో భారత్కు చెందిన ఈ జంట షూటింగ్లో స్వర్ణం గెలుచుకుంది. 6. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో బస్తర్ పండం గిరిజన ఉత్సవాన్ని ఎవరు ప్రారంభించారు? ఏ. విష్ణుదేవ్ సాయ్. బి. అమిత్ షా. సి. ద్రౌపది ముర్ము. డి. నరేంద్ర మోదీ. సమాధానం సి. ద్రౌపది ముర్ము. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బస్తర్ ప్రాంతపు గిరిజన సంస్కృతిని, కళలను ప్రదర్శించే ఈ 3 రోజుల ఉత్సవాన్ని ప్రారంభించారు. 7. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన బేటీ బచావో బేటీ పఢావో పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రారంభించింది? ఏ. 2014. బి. 2015. సి. 2016. డి. 2017. సమాధానం బి. 2015. వివరణ: 22 జాన్యువరి 2015న లింగ వివక్షతను అరికట్టడానికి మరియు ఆడపిల్లల విద్యను ప్రోత్సహించడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు. 8. భారతదేశంలో మొట్టమొదటిసారిగా పూర్తి డిజిటల్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ లైసెన్సును జారీ చేసిన బ్యాంకు ఏది? ఏ. హెచ్డిఎఫ్సి బ్యాంక్. బి. ఐసిఐసిఐ బ్యాంక్. సి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. డి. కోటక్ మహీంద్రా బ్యాంక్. సమాధానం డి. కోటక్ మహీంద్రా బ్యాంక్. ఫిజికల్ డాక్యుమెంట్లు లేకుండా ఆన్లైన్ ద్వారా పూర్తి డిజిటల్గా ఎఫ్పిఐ లైసెన్సును జారీ చేసిన మొదటి కస్టోడియన్ బ్యాంకుగా ఇది నిలిచింది. 9. ఫిబ్రవరి 2026లో భారత్ పర్యటనకు రాబోతున్న ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రన్ ఏ వ్యూహాత్మక రోడ్ మ్యాప్ గురించి చర్చించనున్నారు? ఏ. విజన్ 2030. బి. హారైజన్ 2047. సి. ఫ్రెంచ్ ఇండియా మిషన్. డి. క్లీన్ ఎనర్జీ 2050. సమాధానం బి. హారైజన్ 2047. భారత్ ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి రూపొందించిన హారైజన్ 2047 రోడ్ మ్యాప్ ప్రధాన అజెండాగా ఈ పర్యటన సాగనుంది. 10. భారతదేశపు అత్యంత భిన్న వయస్కుడైన ఎనలాగ్ ఆస్ట్రోనాట్గా రికార్డు సృష్టించిన 17 ఏళ్ల వ్యక్తి ఎవరు? ఏ. ఆదిత్య పాండ్యా. బి. అక్షత్ ఖన్నా. సి. నిఖిల్ శర్మ. డి. రోహన్ మెహతా. సమాధానం ఏ. ఆదిత్య పాండ్యా.
ఆదిత్య పాండ్య గుజరాత్లోని కచ్ డోలావీరా ప్రాంతంలో లూనార్ ఎనలాగ్ మిషన్ను విజయవంతంగా పూర్తిచేశారు. 11. భారత్ టాక్సీ కోఆపరేటివ్ మొబిలిటీ ప్లాట్ఫామ్తో అధికారికంగా భాగస్వామ్యం కుదుర్చుకున్న మొదటి కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఏ. చండీగఢ్, బి. ఢిల్లీ, సి. పుదుచ్చేరి, డి. లడఖ్. సమాధానం బి. ఢిల్లీ. ఢిల్లీలో సురక్షితమైన మరియు పారదర్శకమైన టాక్సీ సేవలు అందించడానికి ఢిల్లీ ప్రభుత్వం భారత్ టాక్సీతో ఒప్పందం చేసుకుంది. 12. 79వ ఎడిషన్ సంతోష్ ట్రోఫీ నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచిన జట్టు ఏది? ఏ. కేరళ, బి. బెంగాల్, సి. సర్వీసెస్, డి. పంజాబ్. సమాధానం సి. సర్వీసెస్. ఈ టోర్నీ అస్సాంలో నిర్వహించబడింది. 13. ప్రధాని నరేంద్ర మోదీ 2026లో తన మొదటి అంతర్జాతీయ పర్యటనలో భాగంగా ఏ దేశాన్ని సందర్శించారు? ఏ. మలేషియా, బి. ఇండోనేషియా, సి. థాయిలాండ్, డి. సింగపూర్. సమాధానం ఏ. మలేషియా. 2026 సంవత్సరపు ప్రధాని మోదీ మొదటి విదేశీ పర్యటన మలేషియాలో ప్రారంభమైంది. 14. ఫిబ్రవరి 28, 2026న 8 చిరుతలు రానున్న కూనో నేషనల్ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. రాజస్థాన్, బి. మధ్యప్రదేశ్, సి. గుజరాత్, డి. మహారాష్ట్ర. సమాధానం బి. మధ్యప్రదేశ్. ప్రాజెక్టు చీతా భాగంగా మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కుకు మరిన్ని చిరుతలను తీసుకువస్తున్నారు. 15. ఇటలీలో జరగనున్న మిలానో కోర్టినా 2026 వింటర్ ఒలింపిక్స్కు అధికారిక టార్చ్ బేరర్గా ఎవరు ఎంపికయ్యారు? ఏ. నీరజ్ చోప్రా, బి. పివి సింధు, సి. అభినవ్ బింద్రా, డి. మేరీకోమ్. సమాధానం సి. అభినవ్ బింద్రా. భారత షూటింగ్ దిగ్గజం అభినవ్ బింద్రా ఈ గౌరవానికి ఎంపికయ్యారు. ఇవి ఇటలీలో నిర్వహించబడుతున్నాయి. వన్ లైనర్ ప్రశ్నలు మరియు సమాధానాలు. ఇండియా నెదర్లాండ్స్ హైడ్రోజన్ ఫెలోషిప్ ప్రోగ్రాం ఏ రంగానికి సంబంధించినది? గ్రీన్ హైడ్రోజన్ మరియు క్లీన్ ఎనర్జీ. బడ్డీ స్క్వాడ్రన్ అనే ఉమ్మడి వైమానిక వ్యాయామం ఏ 2 దేశాల మధ్య జరిగింది? దక్షిణ కొరియా మరియు అమెరికా. ఫిబ్రవరి 2026లో భారత్ ఏ దేశానికి $175 మిలియన్ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది? సీషెల్స్. అష్టలక్ష్మీ దర్శన్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం ఏ మంత్రిత్వశాఖ యొక్క చొరవ? ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వశాఖ. ఫిబ్రవరి 2026లో భారత్ యొక్క ఏ షూటింగ్ జంట 10 మీటర్ ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీంలో స్వర్ణం సాధించింది? అర్జున్ బాబుటా మరియు ఎలావెనిల్ వలరివన్. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో బస్తర్ పండం గిరిజన ఉత్సవాన్ని ఎవరు ప్రారంభించారు? ద్రౌపది ముర్ము. కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పఢావో పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించింది? 2015. భారతదేశంలో మొట్టమొదటిసారిగా పూర్తి డిజిటల్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ లైసెన్సును జారీ చేసిన బ్యాంకు ఏది? కోటక్ మహీంద్రా బ్యాంక్. భారత్ ఫ్రాన్స్ మధ్య కుదిరిన వ్యూహాత్మక రోడ్మ్యాప్ పేరు ఏమిటి? హొరైజన్ 2047. హొరైజన్ 2047. భారతదేశపు అత్యంత పిన్న వయస్కుడైన ఎనలాగ్ ఆస్ట్రోనాట్గా రికార్డు సృష్టించింది ఎవరు? ఆదిత్య పాండ్య. భారత్ టాక్సీ ప్లాట్ఫామ్తో అధికారికంగా భాగస్వామ్యం కుదుర్చుకున్న మొదటి కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఢిల్లీ. 79వ ఎడిషన్ సంతోష్ ట్రోఫీ నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచిన జట్టు ఏది? సర్వీసెస్. 2026 సంవత్సరంలో ప్రధాని మోదీ తన మొదటి అంతర్జాతీయ పర్యటనలో భాగంగా ఏ దేశాన్ని సందర్శించారు? మలేషియా. 8 కొత్త చిరుతలు రానున్న కూనో నేషనల్ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్. మిలానో కోర్టినా 2026 వింటర్ ఒలింపిక్స్కు అధికారిక టార్చ్ బేరర్గా ఎవరు ఎంపికయ్యారు? అభినవ్ బింద్రా. ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.